శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 23 మార్చి నుండి 29 మార్చి వరకు ద్వాదశ రాశుల వారికి వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. ఆల్రెడీ ఈ యొక్క వారంలోనే వచ్చేటప్పటికీ మనకు వారం ప్రథమంలోనే పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా దాంతోపాటు శని కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా చంద్రుడు కలవబోతూ షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. వీటితో పాటు కేతువు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం ఆర్థికమైనటువంటి ఖర్చులతో కూడుకున్నటువంటి వారంగా ఉంటుంది. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ శాతం ఏదో ఒక ఆన్లైన్ షాపింగ్కి, అనవసరమైనటువంటి ఖర్చులకి, దుబారా ఖర్చులుగా ఖర్చు పెట్టడం, కట్టాల్సిన చోట కట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది, పరిపాటిగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ధైర్యం ఉంటే ఎంత విషయాన్నైనా సరే, ఎంత కష్టాన్నైనా సరే సాధించగలుగుతారనే నమ్మకం అనేది ఉంటుంది. ఆ యొక్క నమ్మకాన్ని గట్టిగా కలిగి ఉండగలుగుతారు. సమయానికి డబ్బు అడ్జస్ట్ చేయగలుగుతారు. కట్టాల్సినటువంటి ఈఎంఐలు, కట్టాల్సిన చోట డబ్బు ఎవరి సహాయమైనా సరే తీసుకొని, బంధువుల సహాయంతో తీసుకొని డబ్బు అడ్జస్ట్మెంట్ చేసేసి కట్టగలుగుతారు. గృహ సంబంధితమైన విషయాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. ఉద్యోగపరంగా మీరు చేసేటువంటి కృషికి, మీరు చేసేటువంటి కష్టానికి ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగా భావించగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి అనుకున్న ఎక్స్పెక్టేషన్స్తో మానసికంగా గ్యారంటీగా రావాల్సినటువంటి నా కష్టానికి తగినటువంటి ఫలితాలు, నా కష్టానికి తగినటువంటి ఒక మంచి ప్రమోషను లేకపోతే మార్పు కానీ జీవితంలో వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు పరంగా చాలా జాగ్రత్తగా ఈ వారం నెట్టాలని చెప్పి భావిస్తారు. ఏదో విధంగా ఈ వారం ఈ యొక్క నెల గడిచిపోతున్నది. ఈ నెల చివరిలో ఏదో విధంగా ముందుకు వెళ్ళాలి, అవసరమైతే కుటుంబంలో ఎవరైనా సహాయం తీసుకొని ఈ వారం నడితే ఈ నెల అయిపోతుందని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా రొటేషన్స్ అనేవి సానుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారంలో సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా రాబట్టడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి భావిస్తారు. అధికారులతో ఏదో విధంగా పరిచయాలు పెంచుకొని జరగాల్సినటువంటి పనులను సామధాన ఉపాయాలను ఉపయోగించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. అన్ని విషయాలను ముందుకు తీసుకురాగలుగుతారు. ఒక విధంగా రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి, కొంచెం జీవితంలో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని మీరు చూడగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా కూడా మీరు అనుకున్నటువంటి స్థితికి చేరుకోవడానికి రాజకీయ అండదండలు పరిపూర్ణంగా సాధించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ వాటి గురించి రాస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా బాగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పోలీస్, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి కుజుడు గురువు యొక్క స్థితిరీత్యా ఉద్యోగపరంగాను, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అనుకూలత సాధించగలుగుతారు. వాటితో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి.
ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఆరంభం అవుతుంది. 29వ తారీఖున శని వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికి ఏలినాటి శని ప్రభావ రీత్యా రాత్రి 11 గంటల 15 నిమిషాలకి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. రాహువు శని కలిసి వ్యయ స్థానంలో ఉంటున్నాడు. దాదాపు మే 18వ తారీఖు వరకు రాహువు శని కలిసి ఉంటున్నారు. ఈ యొక్క సమయంలో రాహు ప్రభావరీత్యా శని ప్రభావరీత్యా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించింది, ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అంత యోగాన్ని ఇవ్వదు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. దుర్గాదేవి దేవాలయ దర్శనం ఈ రాబోతున్నటువంటి మే 14వ తారీఖు వరకు కుంకుమ అర్చన చేయించుకోండి. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ప్రతి శనివారం. నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. వ్యాపార విషయాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ అని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళండి. ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఇక్కడ శని మొదటి పాదంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. వయోవృద్ధులు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.